హలో నేచర్ లవర్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్న లొకేషన్ మారేడుమిల్లి. మారేడుమిల్లి మన ఈస్టర్న్ ఘాట్స్లో చూడడానికి ఒక అందమైన ప్రదేశం. దట్టమైన అడవుల్లో దాగి ఉన్న చిన్న చిన్న పల్లెటూర్లు మనకి చాలా ఆహ్లాదంగా కనిపిస్తాయి. ఈ రూట్లో మనకి రంపచోడవరం క్రాస్ చేసిన తర్వాత కనిపిస్తుంది ఈ భూపతిపాలెం రిజర్వాయర్. ఇదే మన్యం వ్యూ పాయింట్. చాలా బాగుంది కదా. ఆ కనిపిస్తున్న రోడే మనం ఇప్పుడు ట్రావెల్ చేసింది. దీని గురించి మనం మళ్ళీ రిటర్న్లో మాట్లాడుకుందాము. మారేడుమిల్లి చేరుకున్నాక మేము వెళ్ళిన ఫస్ట్ లొకేషన్ జలతరంగిణి వాటర్ ఫాల్స్. టికెట్ కౌంటర్లో వాటర్ తక్కువ ఉన్నాయని చెప్పారు. అయినా ఇంత దూరం వచ్చాం కదా అని లోపలికి వెళ్ళాం. ఎంట్రీ పాయింట్ నుంచి వాటర్ ఫాల్కి దాదాపు ఒక 800 మీటర్స్ వరకు నడవాల్సి ఉంటుంది. దిగేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎక్కేటప్పుడు కష్టం అనిపిస్తుంది. మెట్లు బాగా స్టీప్గా ఉంటాయి. ఎక్కలేని వాళ్ళైతే అవాయిడ్ చేయటం మంచిది. వాటర్ ఫాల్ చేరుకున్న ఆనందంలో వైడ్ యాంగిల్ షాట్ తీయటం మర్చిపోయాను. వాటర్లోకి దిగాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తం రాక్స్ అండ్ నాచు ఉంటాయి, జారే ఛాన్సెస్ ఎక్కువ. నేను సపోర్ట్ కోసం రాయి మీద చెయ్యి పెట్టబోయాను. చూస్తే క్యాటర్పిల్లర్ కనిపించింది. అలా కాసేపు వాటర్లో టైం స్పెండ్ చేసి ఇక నెక్స్ట్ లొకేషన్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఈలోపు వర్షం మొదలైపోయింది. అప్పటి వరకు ఎండగా ఉండి సడన్గా వర్షం వల్ల ఈ ప్లేస్ ఇంకా బాగుంది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4 PM అవుతుంది. బాగా లేట్ అయ్యి ఫుల్గా ఆకలేస్తుంది. ఇక చేసేదేం లేక మేము తెచ్చుకున్న బ్యాంబూ బిర్యానీ అయితే కార్లోనే తినేసాం. నెక్స్ట్ మేము సోకులేరు వాక్ వ్యూ పాయింట్ చేరుకున్నాం. ఎవరు పెట్టారండి ఈ పేరు? నిజంగానే సోగ్గా ఉంది ఈ వాగు. థిక్ ఫారెస్ట్లోంచి నల్లటి కొండల్లోంచి రాళ్లపైన పారుతున్న ఈ వాగు చూడ్డానికైతే చాలా బాగుంది. ఇక్కడ కిందికి దిక్కకూడదు అని బోర్డ్స్ పెట్టారు, అయినా కొంతమంది వెళ్తున్నారు. ఇట్స్ నాట్ సేఫ్. నార్మల్ రివర్స్ లాగా కింద శాండ్ ఉండదు ఇక్కడ. సో రాకీ బెడ్స్ వల్ల నడవడం చాలా కష్టం. కాసేపటికి వర్షం ఆగింది, కానీ చుట్టూ ఫాగ్తో వెదర్ మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. మేము ఫస్ట్ చూసిన మన్యం వ్యూ పాయింట్ ఇప్పుడు ఫాగ్ వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది. దాంతో మళ్ళీ అక్కడే ఆగి కొంతసేపు ఈ వ్యూని ఎంజాయ్ చేశాం. ఆ బ్యూటిఫుల్ ఫాగ్లోనే ఈవినింగ్కి మారేడుమిల్లి చేరుకున్నాం. మేము ముందుగా ఏం బుకింగ్స్ చేసుకోలేదు. సో అక్కడ లోకల్స్ని అడిగి కొన్ని రూమ్స్ చూసి మాకు కంఫర్టబుల్గా ఉండే రూమ్ తీసుకున్నాం. మీరు కూడా 4-5 ప్లేసెస్ చూసుకొని మీకు నచ్చిన రూమ్ తీసుకోండి. మా అదృష్టం ఏంటో కానీ మొత్తం 3 సీజన్స్ ఒకే రోజు చూసినట్లుంది.
మార్నింగ్ మేము బయలుదేరి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది, బాగా ఎండగా ఉంది. ఈలోపు వాటర్ ఫాల్స్కి వెళ్ళి రిటర్న్ అవుతుండగా వర్షం మొదలైంది. ఇప్పుడు రిటర్న్లో చూడండి, ఫుల్ ఫాగ్ తోటి వింటర్ సీజన్లా అనిపిస్తుంది. మేమైతే ఈ ట్రిప్ని ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వెళ్ళాం. అప్పుడు వర్షాలు అంతగా లేకపోవడంతో వాటర్ తక్కువగా ఉన్నాయి. అందువల్ల పొల్లూరు వాటర్ ఫాల్స్ మిస్ అయ్యాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. గుడిసె వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ముందు రోజు ఈవినింగే జీప్ మాట్లాడేసుకున్నాం. ఈ జీప్ ఆల్మోస్ట్ ఒక 4000 ఛార్జ్ చేశారు. ఈ ట్రిప్లో ఈ జర్నీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంత థిక్ ఫారెస్ట్లోంచి వెళ్ళడం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఏమైనా వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయా అని అడిగాను డ్రైవర్ని, కానీ బయటికి రావని చెప్పారు. ఇదే గుడిసె చెక్ పోస్ట్. మన నార్మల్ కార్స్ అయితే ఈ చెక్ పోస్ట్ వరకు వచ్చేస్తాయి, కానీ ఆన్ యూర్ ఓన్ రిస్క్. ఇక్కడ పర్ పర్సన్ 100 అండ్ వెహికల్కి 100 ఛార్జ్ చేస్తారు. ఇక్కడి నుండే అసలైన ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అవుతుంది. మీది కనుక 4x4 వెహికల్ అయితే వెళ్ళిపోవచ్చు, బట్ మీ వెహికల్కి చిన్న చిన్న డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని బదులు ఈ జీప్స్ బుక్ చేసుకోవడం చాలా బెటర్. లోకల్స్కి కూడా ఇదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ రూట్ని అయితే చూసి మీరే డిసైడ్ అవ్వండి ఎలా వెళ్ళాలో. అలా ఫైనల్లీ టాప్కి అయితే చేరుకున్నాం. ఇదే గుడిసె గ్రాస్ ల్యాండ్. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది ఎందుకు అలా అన్నారు. మీకు ఒక్క చెట్టు కూడా కనిపించదు, మొత్తం చిన్న చిన్న మొక్కలు అండ్ గ్రాస్తో కవర్ అయిపోయి ఉంటుంది ఈ హిల్ అంతా. మా డ్రైవర్ అయితే సన్ రైజ్ వ్యూ కనిపించదు అని చెప్తున్నారు, ఫాగ్ ఎక్కువగా ఉందని. మేము ఇంత దూరం వచ్చాం కదా, కనీసం ఒక ఫ్యూ సెకండ్స్ అన్నా క్లియర్ అవ్వదా? ఇదిగో ఇదే మాకు కనిపించిన వ్యూ.
ఫాగ్ వల్ల ఏం చేయాలో అర్థం కాక అలా నడుచుకుంటూ వెళ్ళాం. కొంచెం దూరం వెళ్ళాక ఏం కనిపించక మళ్ళీ రిటర్న్ చేశాం. ఇప్పుడు మనం వెళ్తుంది గుడిసె వ్యూ పాయింట్. ఈ లోయలో చిన్న విలేజ్ పేరే గుడిసె. అక్కడ చిన్న చిన్న హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అదే ఆ విలేజ్. ఇక్కడ వ్యూని కాసేపు ఎంజాయ్ చేసి ఇక రిటర్న్ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మేము వెళ్తున్న లొకేషన్ దుంపల వలస వాటర్ ఫాల్స్. దారి పొడవునా ఇలా చిన్న చిన్న వాగులు కనిపిస్తుంటాయి. ఇదే దుంపల వలస వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి. జీప్ని రోడ్డు దగ్గర పార్క్ చేసి ఇలా దట్టమైన చెట్ల మధ్యలోంచి వెళ్ళాలి. పెద్ద ఏజ్ వాళ్ళకి అయితే నాట్ రికమెండెడ్. నడక దారి అంత బాగుండదు, కొన్ని చోట్ల అన్ఈవెన్గా ఉంటుంది. చిన్న చిన్న జంప్స్ కూడా చేయాలి, సో బీ కేర్ఫుల్. జర్నీ తర్వాత ఈ వాటర్ ఫాల్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది.
ఇక్కడ కొంతమంది వాటర్లో దిగి ఆడుతున్నారు. మీరు దిగాలనుకుంటే అట్ యువర్ ఓన్ రిస్క్. ఎందుకంటే వాటర్ బాటమ్ అంతా పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయి, వెరీ డేంజరస్. మేము వచ్చిన దారిని ఇంకా క్లియర్గా చూద్దాం. ఆ మొక్కలైతే నాకన్నా ఎత్తున్నాయి. దారిలో ఈ చిన్న కలర్ఫుల్ క్యాటర్పిల్లర్ కనిపించింది. మనలో చాలామంది టచ్ మీ నాట్ అనే ప్లాంట్ని చూసుంటారు. నేను చూసినవి గ్రౌండ్ మీద క్రీపర్స్ లాగా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇంత పెద్ద ప్లాంట్ చూస్తున్నాను. కొంచెం షాకింగ్గా అనిపించింది. బట్ మొక్కల్లో కూడా చాలా స్పీషీస్ ఉంటాయి కదా. అంతేకాదండి, ఇక్కడ చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. లైక్ చింత చెట్టు, మామిడి చెట్టు, ఇవన్నీ చాలా చాలా పెద్దగా ఉన్నాయి. మేబీ వైల్డ్లో ఇలాగే పెరుగుతాయేమో. వచ్చే దారిలో మాకు ఒక చిన్న విలేజ్ కనిపించింది. చాలా క్యూట్గా ఉంది విలేజ్. మారేడుమిల్లికి రిటర్న్ వెళ్ళే దారిలో ఒక పాత బ్రిడ్జ్ ఉందని చెప్పి మా డ్రైవర్ తీసుకొచ్చారు. నాకు మాత్రం ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఈ వ్యూ చూస్తుంటే ఏదో జంగిల్ బుక్ మూవీలో మంచి సీనరీ చూస్తున్నట్టుంది. ఫైనలీ మారేడుమిల్లి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ఫేమస్ అయిన బ్యాంబూ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. చికెన్ అండ్ రైస్ రెండూ కలిపి బ్యాంబూలోనే కుక్ చేయటం వల్ల దీనికి ఒక డిస్టింక్ట్ ఫ్లేవర్ వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మొత్తంగా ఈ మారేడుమిల్లి నాకు చాలా మంచి అనుభూతినిచ్చింది. వెళ్ళాల్సిన ప్లేసెస్ కొన్ని మిస్ అయ్యాం వాటర్ తక్కువ ఉండటం వల్ల. మీరు కూడా ఈ వింటర్లో మారేడుమిల్లి వెళ్ళడానికి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ట్రావెల్ సేఫ్, కీప్ ది నేచర్ క్లీన్. మరొక కొత్త ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి.